హలో గైస్, వెల్కమ్ టు బానమ్మ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. చాలామంది పిల్లలు అసలు కాకరకాయ అంటే వామ్మో వాయ అని పారిపోతూ ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, వాళ్ళే లొట్టలు వేసుకొని తింటారు. ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దాం. ఒక అరకిలో కాకరకాయ తీసుకొని దాని మీద ఉన్న పొట్టు మొత్తం శుభ్రంగా తీసేసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసుకున్న కాకరకాయలన్నీ వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు ఎలా కట్ చేయాలో నేను చూపిస్తా. చాలామంది చాలా లావు కట్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఇలా చిన్నగా కట్ చేసి ట్రై చేయండి, సూపర్గా వచ్చింది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోవాలి. మెయిన్గా వచ్చి ఆ గింజలు అనేది పడేయకూడదు, ఆ గింజలు కూడా తినాలి. అప్పుడే టేస్ట్ అనేది తెలిసిద్ది మనకి. మీ ఇంట్లో కూడా కాకరకాయ తిన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేయండి ఒకసారి, వాళ్ళకి డెఫినెట్గా ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు కట్ చేసిన ఈ కాకరకాయ ముక్కలన్నీ వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూనే ఉండాలి 1 మినిట్ దాకా. అప్పుడు సాల్ట్ కాకరకాయ ముక్కలకు పట్టి దాంట్లో ఉన్న చేదు తగ్గిస్తుంది. ఇలా పిసకడం వల్ల కాకరకాయలోని చేదు మొత్తం పోయి ఫ్రై చాలా టేస్టీగా వచ్చింది. ఎక్కడా కూడా చేదు అనేదే ఉండదు. ఇప్పుడు ఇలా కలపడం అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కాకరకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 చేతులతో గట్టిగా కాకరకాయ ముక్కల్ని పిసకాలి. ఇలా పిండడం వల్ల కాకరకాయలో ఉన్న జ్యూస్ మొత్తం పోయి కాకరకాయ ఫ్రై అనేది టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఈ పిండిన ముక్కల్ని వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు పైన వీడియోలు చూపిస్తున్నా కదా, అదే కాకరకాయ జ్యూస్. దానివల్ల మనకి చేదు వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కాకరకాయలు కొబ్బరి కారం తయారు చేసి పెట్టుకోవాలి. దీనికి కావాల్సింది కొంచెం ఎండు కొబ్బరి, అలాగే 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు, ఒక 10 ఎండు మిరపకాయలు. వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే 4 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మనం తాలింపు గింజలు, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇప్పుడే వేసుకోవాలి. స్టార్టింగ్ వేసామనుకో అవి మాడిపోతాయి. ఇప్పుడు వేసామనుకో బాగా ఫ్రై అవుతాయి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. నేనైతే ఒక ఆనియన్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేయాలి. కొబ్బరి కారం యాడ్ చేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి. అప్పుడే కాకరకాయ ముక్కలకి కొబ్బరి కారం అనేది బాగా పడుతుంది. అప్పుడు టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్ కాకరకాయ ఫ్రై ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. చూడండి, చూడడానికి చాలా టెంప్టింగ్ ఉంది. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.